హాయ్ అండి. రసం పెట్టుకుందాం. రసానికి కావాల్సినవి ఇదిగో చింతపండు అండి, ఇది సరిపోతుంది. తర్వాత పచ్చిమిరపకాయలండి, ఇదిగో ఒక 2 పచ్చిమిరపకాయలండి, ఇదిగోండి. అయితే కొంచెం ఇందులోని పసుపు వేసుకుందామండి. కొంచెం పసుపు వేసుకుందాం, చిటికెడు, ఇదిగోండి సరిపోద్ది. తర్వాత సాల్ట్ వేసుకున్నామండి. ఇది పిక్కచారు అంటారండి, అది చాలా బాగుంటుంది, టేస్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. రసం పెట్టుకోవడం అందరికీ వచ్చు, పెట్టుకోవడం రాని వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. చూడండి సరిపోతుంది. సాల్ట్ కూడా ఎక్కువ పులుపు ఉండదండి, అలాగని తక్కువ ఉండదండి. తర్వాత ఇది తీసి పాడేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనకు కావాల్సింది ఏంటి అంటే ఒక ఉల్లిపాయ అండి. ఈ ఉల్లిపాయలు ఆఫ్ అయితే సరిపోతుంది, లేదంటే చిన్న సైజు ఒకటి తీసుకుంటే సరిపోతుంది. తర్వాత వెల్లుల్లిపాయలండి, తర్వాత ఎండుమిరపకాయలండి. అన్ని ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. ఇప్పుడు వచ్చిందండి రసం, ఇదిగో మరిగిపోయింది చూడండి. ఇప్పుడు దీనికి కావాల్సిన సామాన్లు ఇవ్వండి. వెల్లుల్లిపాయలు 4 రబ్బలు, 5 రబ్బలు. తర్వాత గుండు మినపప్పు, ఆవాలు, వామ, తర్వాత కరివేపాకండి 2 రబ్బలు, తర్వాత 2 ఎండుమిరపకాయలండి, ఆనియన్స్ అండి, చిన్న ఉల్లిపాయ అండి, ఇది పెద్దది కాదు. తర్వాత రసం మరిగిపోయింది, దించేసుకున్నామండి. ఇదిగోండి అయిపోయింది. చూడండి ఈ కలర్లోకి వస్తుంది, మరిగితే బాగా మరిగితే ఈ కలర్లోకి వస్తుంది. ఇప్పుడు ఇది దించుకొని కళాయి పెట్టుకుందామండి. అయిపోయింది. ఇది ఒక 5గురికి సరిపోతుందండి ఈ రసం. తర్వాత కళాయి పెట్టుకుందాం. కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకున్నానండి, ఇంకా మరగలేదు. మరిగిపోయిన తర్వాత పోపు వేసుకుంటే అయిపోతుందండి. ఈ రసం పోపు వేసుకుంటే అయిపోద్దండి. అయితే ముందుగా వెల్లుల్లిపాయలు వేసుకుందామండి. ఆయిల్ మరిగిపోయింది. చూడండి పొగలు ఎలా వస్తున్నాయో. వెల్లుల్లిపాయలు త్వరగా యాగవండి, వేగితే బాగుంటాయి. వెల్లుల్లిపాయలు వేసుకొని ముందు వేసుకున్నామండి. చెదకొట్టుకోవాలండి, లేదంటే పేలుతాయి. బయటే చెదకొట్టుకోవాలి, లేదంటే పేలుతాయి. ఇది మళ్ళీ చెప్తున్నాను, రసం చేయటం రాని వాళ్ళకి మాత్రమే, వచ్చిన వాళ్ళకి చెప్పట్లేదు. ఇదిగోండి వామ, కొంచెం ఆవాలు, గుండు మినపప్పు అండి, ఇదిగోండి. మంచి అరోమా వస్తుందండి, తినేటప్పుడు కూడా జీర్ణం అవుతుంది బాగానే వామ వేసుకుంటే. అంతేనండి, అయిపోయింది. ఇది వేసుకుంటే అయిపోతుందండి. కరివేపాకు, వేగిపోయిందండి. ఇప్పుడు కలిపేసుకుందాం. అంతేనండి, రసం అయిపోయింది. స్టవ్ కట్టేసుకుందాం. ఇప్పుడు పోపు కూడా వేసుకుందామండి. అంతేనండి, చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఇందులోని ఉంటుంది కదండి, అది తీసేసుకోవాలి. నేను ముందుగా తీసేయవలసింది పోపు వేయకముందే. పప్పు వేయకపోతే మనకు చిరాకుగా ఉంటుందండి. అయిపోయిందండి, ఇదే రసం. చూడండి ఎలాగుందో టేస్ట్ చేసి చెప్పండి. ఓకే అండి, ఉంటానండి, బాయ్.